చాలామంది అడుగుతున్నారు ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఎలా చదివితే క్వాలిఫై అవుతామని చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు. సో ఎగ్జాంపుల్గా హాస్టల్ వార్డెన్. సో హాస్టల్ వార్డెన్ టైర్ 1లో క్వాంట్ సంబంధించింది అండ్ రీజనింగ్ సంబంధించి కనుక అంటే ఇక్కడ ఓవరాల్గా వెయిటేజ్ కనుక చూస్తే క్వాంట్ 30 మార్క్స్ ఉంది, రీజనింగ్ 15 మార్క్స్ ఉంది, కంప్యూటర్ 15 మార్క్స్ ఉంది, అండ్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ కనుక చూస్తే 30 మార్క్స్ ఉంది, ఇంగ్లీష్, హిందీ, తెలుగు. అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ ఏమో 10 మార్క్స్ మాత్రమే ఉంది. సో వెయిటేజ్ దేనికైతే ఎక్కువగా ఉంటుందో దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఇలా క్వాంట్ అండ్ రీజనింగ్ డైలీ ఒక 3 అవర్స్ చదవండి. అండ్ అలాగే కంప్యూటర్ మరియు లాంగ్వేజ్ సంబంధించింది ఒక స్లాట్ పెట్టుకోండి. అండ్ జనరల్ అవేర్నెస్ కేవలం మీరు కరెంట్ అఫైర్ ఒక లాస్ట్ 6 మంత్స్ అండ్ అలాగే సెంట్రల్ స్కీమ్స్ పైన మాత్రమే ఫోకస్ చేయండి. ఇలా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామీ పైన టైం పెట్టి ఎక్కువగా వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే వస్తే ఒక మార్క్ వస్తే లేకపోతే రాదు. జనరల్ అవేర్నెస్లో 10 మార్కుల్లో 5 దాకా కరెంట్ అఫైర్ పోతుంది, ఇంకో మిగతా 5లో స్కీమ్స్ వస్తాయి. సో స్కీమ్స్ కాకుండా సో ఇలా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ పైన వస్తే క్వశ్చన్స్ రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. సో ఇలా వెయిటేజ్ దానిపైన ఎక్కువగా ఫోకస్ అయింది. సో టైర్ 1లో అండ్ అలాగే 24/7 తెలుగులో ఈఎంఆర్ఎస్ సంబంధించిన బ్యాచెస్ కలిగి ఉన్నాయి. హాస్టల్ వార్డెన్, పీజీటీ, టీజీటీ అండ్ అలాగే ల్యాబ్ అటెండెంట్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. సో ఇంకా బ్యాచెస్లో జాయిన్ కాని వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ అలాగే మాక్ టెస్ట్ కోసం టెస్ట్ ప్రైమ్ కూడా కలిగి ఉంటుంది. ఈ బ్యాచెస్లో జాయిన్ అయ్యే ముందు YT09 అనే కూపన్ కోడ్తో ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి, మీకు మాక్సిమం డిస్కౌంట్ వస్తుంది. సో జాయిన్ అయ్యే ముందు YT09 అనే కూపన్ కోడ్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేయండి అండ్ డిస్కౌంట్ పొందండి. సో ఆల్ ది బెస్ట్.